హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటి అంటే మరొక పద్ధతిలో చింత చిగురు మటన్ కర్రీ చూపించబోతున్నాను. ఆల్రెడీ ఛానల్లో చింత చిగురు మటన్ రెసిపీ ఒకటి పోస్ట్ చేశాను. ఇది ఇంకొక టైప్ ఆఫ్ రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత 4 లేదా 5 వరకు మిరియాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోండి. 2 లేదా 3 వరకు లవంగాలు వేసుకొని చిటికెడంతా సాజీరా వేసుకోండి. ఫ్లేవర్ అద్దరిపోతుంది. అలానే బిర్యానీ ఆకులు 2 లేదా 3 తీసుకోండి. ఇక్కడ మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త ఘాటుగా కాస్త పులుపులుగా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ. ఆయిల్లో ఈ స్పైసెస్ని చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా చింత చిగురుతో మటన్ కర్రీ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఫ్లేవర్ అద్దరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాయి కదా, కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని శుభ్రంగా కడిగి మనకు కావాల్సిన సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మటన్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మటన్ ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది, త్వరగా ఉడికిపోతుందండి. మటన్లో ఉప్పు వేసి ఉడికించడం వల్ల మటన్ పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మటన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టి ఉంచి ఒక 15 నిమిషాల వరకు మటన్ అయితే కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలానే ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి చెక్ చేస్తే మటన్ ఈ విధంగా అయితే ఉడుకుతుందండి. ఇక్కడే మటన్ అంతా చక్కగా ఉడికిపోయిందని అనుకోవద్దు, ఇంకా ఉడకడానికి టైం పడుతుంది. మటన్ కర్రీ అంతా ప్రిపేర్ అవ్వడానికి సుమారుగా 30 నుంచి 45 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలి. కారం ఎంత తింటాం అనే దాన్ని బట్టి చూసుకోవాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ చింత చిగురు కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. సో నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ కారం నేను ఇంట్లో కొట్టించిన కారం వాడుతున్నాను, బయట ప్యాకెట్ కారం తీసుకోవట్లేదు. ఈ కారం రెసిపీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది, చూసి మీరు ఇలానే ఇంట్లో కారం కొట్టించేసుకోండి. మిరపకాయలు చక్కగా ఎండబెట్టుకొని నేను చూపించే ప్రాసెస్లో కారం ప్రిపేర్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఎవరికైనా కారం పొడి రెసిపీ కావాలనుకుంటే చూసి ట్రై చేసేయండి. అలానే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ గరం మసాలా తీసుకున్నానండి. గరం మసాలా పొడి ప్యాకెట్ పొడి కాకుండా నేను ఇంట్లో రుబ్బిన మసాలా తీసుకున్నాను. ఏదైనా కూడా మనం నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఇంగ్రీడియంట్సే బెస్ట్ అండి, బయట వాటికంటే కూడా. ఇప్పుడు మనం యాడ్ చేసినవన్నీ కూడా చక్కగా కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మూత తీసి ఇక్కడ పుదీనా అయితే వేసుకోవాలి. చాలామంది పుదీనాని చివరిగా వేస్తారు, అలా కాకుండా ఈ టైంలో వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. పుదీనా వేసుకున్న వెంటనే పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 లేదా 2 పచ్చిమిర్చి కాస్త ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అంటే 1/2 లీటర్ వరకు వాటర్ అయితే పోసుకున్నానండి కర్రీలోకి. ఇక్కడ మనకి కర్రీ అనేది చక్కగా బాయిల్ అవుతున్న టైంలో శుభ్రంగా నలిపి కడిగి తీసుకున్న చింత చిగురు కూడా వేసుకొని కలుపుకోవాలండి. చింత చిగురు వేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకోండి అవసరం అనుకుంటే. అలా ఒక 15 నిమిషాల వరకు ఉడికించారంటే చాలా చక్కటి రుచితో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చింత చిగురు మటన్ రెసిపీ చేయడం చాలా ఈజీనేనండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చింత చిగురు మటన్ కర్రీ ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం తక్కువ మంది ఇస్తున్నారు. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.
ఏ కూరైనా ఉడికిన తర్వాత ఈ విధంగా పైన ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ తేలిందంటే కర్రీ చక్కగా కుదిరిందని అర్థం అనమాట. ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి అవసరం అనుకుంటే ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడి వేడి రైస్తో తినండి. సూపర్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా. డెఫినెట్గా ఈసారి ఈ రెసిపీ ట్రై చేసి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి.